హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మ్యాటర్ ఏంటంటే నేనైతే ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్ చూస్తా ఉంటే ఒక సాడ్ రీల్ అయితే చూసినా. ఆ రీల్ ఏంటంటే ఒక 13 సంవత్సరాల అబ్బాయికి ఆటో యాక్సిడెంట్ వల్ల రైట్ సైడ్ కాలు అయితే డ్యామేజ్ అయిందంట. అయింటే ఇంక ఆళ్ళ పేరెంట్స్ వచ్చేసి ఒక హాస్పిటల్‌కి అయితే తీసుకెళ్లారు. తీసుకెళ్తే ఆడ డాక్టర్స్ ఏమన్నారంటే ఈ కాలంతా డ్యామేజ్ అయిపోయింది. కాలైతే తీసేయాల్సి వస్తదని చెప్పారంట. ఇంగ పేరెంట్స్ పాపం భయపడితే ఇంకో హాస్పిటల్‌కి అయితే ఎళ్లినారు. అక్కడ కూడా డాక్టర్సు కాళ్ళు పూర్తిగా డ్యామేజ్ అయిందమ్మా, కాలు తీసేయాల్సి వస్తదని చెప్పారంట. ఇంగా పేరెంట్స్ వచ్చేసి పాపం అంటే భయపడి చిన్న పిల్లోడు గదా! కాలు లేకపోతే ఇబ్బంది అనేసి ఒక పెద్ద హాస్పిటల్‌కైతే తీసుకెళ్లారు. అపోలో హాస్పిటల్‌కి. అక్కడొచ్చేసి డాక్టర్సు చిన్న పిల్లాడే గదా! కాలు సెట్ అయితది. మనమైతే బాగా చేయగలుగుతాము. 18,00,000 అరేంజ్ చేసుకోండి అని చెప్పారంట. ఇంకా ఈ పేరెంట్స్ వచ్చేసి అంటే ఫాదర్ ఆటో తోలుకుంటుంటాడు. ఆయనొచ్చేసి పాపం అదే అన్నీ ఆయన దగ్గర ఉండేటియన్నీ అమ్మేసి రూపాయి తీసుకొచ్చి ఒక 13,00,000 అయితే అరేంజ్ చేసేసి హాస్పిటల్‌లో ఇచ్చాడంట. ఆళ్ళైతే 3 మంత్స్ పెట్టుకొని అంటే ఆ డ్యామేజ్ అయిన కాలుకి స్కిన్ను అంటే ఈళ్ళకి కావాల్సిన మజిలు స్కిన్ వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్‌లో ఉండే కాలుకి మొత్తం స్కిన్ను మజిల్ అయితే తీశారు. ఒకసారి చూడండి మీరు. ఆ లెఫ్ట్ సైడ్ కాలుకి ఉండే మజిల్ అంతా తీసేశారు. ఇంకొచ్చేసి ఎనకాల బాడీ గూడా అంటే మొత్తం బాడీకుండే కొంత భాగం కండను గూడా తీసేశారు. ఇంగ ఇదంతా తీసిన తర్వాత ఆ అబ్బాయికి రైట్ సైడ్ డ్యామేజ్ అయిన కాలునైతే డాక్టర్స్ తీసేశారు. అది తీసేసేది పక్కన పెట్టేస్తే దాని గురించి వదిలేస్తే, ఈ బాగుండే బాడీని, బాగుండే కాలుని పూర్తిగా డ్యామేజ్ చేశారు. ఏదో పేరెంట్స్ ఆశపడి మా కొడుక్కి కాలొస్తది గదా! అని 13,00,000 అరేంజ్ చేసుకొని ఇచ్చితే డాక్టర్స్ లాస్ట్‌కి ఇలా చేశారు. అంటే డాక్టర్స్ వాళ్ళకి మాక్సిమం అర్థమైపోయి ఉంటది ఈ కాలు రాదని. కానీ వాళ్ళెందుకో ఇలా జేశారు. అంటే వాళ్ళకి కాలు రప్పియగలుగుతారని నమ్మకం ఉండిందేమో తెలీదు. కానీ మిస్టేక్ అయితే జరిగిపోయింది. చిన్న మిస్టేక్ కాదు, చానా పెద్ద మిస్టేకు. ఒకవేళ ఈళ్ళు కావాలని చేసున్నా కూడా చేసుండొచ్చు కావాలని గూడా. ఎందుకంటే పాపము మిడిల్ క్లాసోళ్ళు గదా! ఈళ్ళు ఎంత అడిగినా తెస్తారు. మమ్మల్ని మెయిన్ ఏందంటే తిరిగి క్వెషన్ జేయలేరు. ఎందుకంటే అంతా ఈ పెద్ద పెద్ద అపోలోలు అంటే తెలిసిందే ఎంత అదొక పెద్ద సంస్థ. దాన్ని అంటే ఎవరు క్వెషన్ జేయలేరు గదని. ఎట్నో మన డాక్టర్స్ అయితే ఇటైతే జేసి పెట్టినారు పాపం బాబుకి. అందుకే మీరు కొంచెం జాగ్రత్తగా అంటే కొంచెం చూసి అంటే ఏది బెస్ట్‌గుంటదో అంటే డబ్బులిచ్చేటప్పుడు గానీ ఆళ్ళు చెప్పిన అంటే ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఏదైనా చెప్తారు గదా! అప్పుడు కొంచెం మీరు ఆలోచించుకోండి. ఆపరేషన్స్ అయి చేయించుకోండి. మాక్సిమం బెటర్ హాస్పిటల్స్‌కెళ్ళండి. ఇంగ అంతా 70% డాక్టర్స్ అంతా ఇట్లానే ఉన్నారు. ఎక్కడో 30% ఇంకా మన మిడిల్ క్లాసోళ్ళని పోతే ఇంగ అదంతే ఇంక మన టైం అనుకోని సైలెంట్ అయిపోవాల్సిందే. ఇంగేం జేయలేరు. ఇది వీడియో.